ఇదిగోండి బాబా రండి. యాదవపాలెం అండి. నా దగ్గర వ్యవసాయ కార్యక్రమానికి డబ్బులు కావాలని తీసుకెళ్ళాడండి. ఒకసారి మా అమ్మ దగ్గర తీసుకెళ్ళాడు, తర్వాత నా దగ్గర తీసుకెళ్ళి అందరి దగ్గర ఊర్లో వాళ్ళందరి దగ్గర ఎవరి దగ్గర పెడితే వాళ్ళ అన్న తమ్ముడే లోటు రాసి ఎత్తుకెళ్ళారండి. ఆయన పేరు తుల్లిమిల్లి గోపి. తమ్ముడు పేరు అన్న పేరు వెంకటేశ్వరం, తమ్ముడు పేరు వెంకటేశ్వరం. తమ్ముడు అదే పని చేస్తున్నాడు అండి. అన్న కూడా అన్న ఇప్పుడు వెళ్ళిపోయాడండి. సంవత్సరం అయిపోయిందండి వెళ్ళిపోయి. వత్తోడు అని కూర్చున్నామండి. కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చే ఆయన డబ్బులు ఎప్పుడు ఇస్తామని ఇంటికి వెళ్ళి అడుగుతానికి వెళ్ళామండి. ఏమన్నారంటే మామూలుగా ఇంటికి పోయి కూర్చోండి అని చెప్పారు. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగామండి, ఏంది అమ్మాయి మరి మీ ఆయన అక్కడికి వెళ్ళాడు, తీసుకురా మాకు ఎంతో గట్ట మీ దయచేసి మాకు డబ్బులు ఇప్పిమని అడిగామండి. అడిగితే ఉండు గేటు తీస్తానని చెప్పి గేటు తాళం వేసి ఇంట్లోకి వెళ్ళిపోయిందండి. కాకెత్తే అడిగాము కదా, మాకేదో కడుపు మండి రెండు తిట్టామండి. అలా ఆవిడ నాకేం సంబంధం, నాకు ఇచ్చారా అని అడుగుతుందండి. ఆమె పేరు తులిమిల్లి గౌతమి. అయితే వాళ్ళ అత్తాను వాళ్ళ అమ్మ నా అమ్మాయి పోయి నా మీదే కేసు పెట్టారండి. మళ్ళీ 50 లక్షలు 60 లక్షలు ఉండిద్దండి. అన్నీ అప్పులు చేసి ఇక అబ్బాయి ఏమన్నాడంటే పొలం అమ్మి ఇద్దామని చెప్తే పొలం వెళ్ళిపోయి కాలనీలో డాబా కట్టిందండి చంద్రబాబు జగన్ ఇచ్చిన కాలనీ. ఆ ఇంట్లో నుంచి బయటకు రానంటుంది. ఆ అబ్బాయి అమ్మనీని అంటుంది. ఎకరన్నర పొలం ఉందండి. తీసుకొని 50 మంది దగ్గర తీసుకొని ఎంత తీసుకున్నారు? వ్యవసాయం చేస్తున్నాడు పేరు అందరూ ఇచ్చారు. ఊరు మొత్తం ఎంత ఇచ్చారు? మొత్తం కలిసి ఒక 70 లక్షల దాకా, సుమారు 70 లక్షల దాకా అయిందండి. ఆయన పేరు ఏం పేరు? ఊళ్ళో ఉన్నాడు, పారిపోయాడు. తోట స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? కేసు పెట్టేసి అమ్మాయి. ఊరు మొత్తం ఎంతమంది ఉన్నారు మీద మీకు లాగా? డబ్బులు తీసుకోండి, డబ్బులు మోసం చేసిన వాళ్ళు. ఎవరి దగ్గరైనా 50, 30, 20, 2 లక్షలు. అన్ని నోట్లు కూడా